ఆధుని జిల్లా అనే ఉద్యమం 6 ఏళ్ల క్రితము ఏర్పడినప్పుడు, అదేవిధంగా 1953లో ఫస్ట్ టైం ఆధుని జిల్లా అనే పేరు వాడకంలో వచ్చింది. అప్పటి పెద్దలు రంగన్న గౌడ్ గారు ఆధుని జిల్లా ఏర్పాటు చేసి ఆధునిని కర్ణాటకలో పెట్టాలని కోరితే, అప్పటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన పెద్దలు కర్నూలు రాష్ట్రానికి రాజధాని ఉంది, దీనికి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి వైర్ తెగిపోతుంది చెప్పడం జరిగింది. ఆ ఆశతో మనం ఆధునిక ప్రాంత వాసులు మోసపోయి ఆంధ్రప్రదేశ్తో ఉన్నాం. 3 ఏళ్లకే కర్నూలు రాజధాని ఉష్పటాక్ పీకేసినారు. తర్వాత ఎక్కడ పోయింది? రాజధాని హైదరాబాద్ పోయింది. అప్పుడు మనం పీక్ వెళ్ళాం, లాక్ వెళ్ళాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. తర్వాత ఏమైంది? హైదరాబాద్ కూడా పోయింది, అందులో మద్రాసు పోయింది, తర్వాత కర్నూలు పోయి హైదరాబాద్ పోయింది, ఇప్పుడు అమరావతి. అంటే 4 రాజధానులు చూసినా ఏకైక పౌరులు ఆధుని ప్రజలు మాత్రమే. 4 రాజధానులు చూసినా మన బతికి ఎలా ఉంది? ఏమైనా మారిందా? ఎందుకు మారేదంటే కొంతమంది చేదుగా అనిపించవచ్చు, కానీ పాలకులకు అధికారులకు చిత్తశుద్ధి లేదు. ఆధుని పైన పొద్దున్న లేస్తేనే ఎట్లా దోచుకోవాలా, ఎట్లా కమిషన్ కొట్టుకోవాలా, ఎట్లా కోటీశ్వరులు అయిపోవాలా, 1000 కోట్లు ఎట్లా ఎన్నికేసుకోవాలా, ఇంకొక 10 ఎలక్షన్లు ఎట్లా చేసుకోవాలని ఉంటుంది వీళ్ళకి. ఇవన్నీ చూసి మాలాంటి నాయకులంతా తీర్మానం చేసింది ఏమంటే, జిల్లా ఏర్పాటు అయితేనే ఆధుని బాగుపడితే, లేకుంటే 100 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. అందుకోసం పోరాటం స్టార్ట్ చేసి గత 6 ఏళ్ళుగా పోరాడుతున్నాము, రకరకాల ఉద్యమాలు చేస్తున్నాము. ఈ పోరాటం ఎందుకంటే, ఆధుని జిల్లా ఏర్పడితే ఆధుని కేంద్రంగా 30 కిలోమీటర్లు అన్ని నియోజకవర్గాలు వచ్చేస్తాయి. ఇలాంటి జిల్లా స్టేట్లో ఎక్కడ ఉంటుంది? మరి మీరు ఆధుని నుంచి బయలుదేరితే 30 కిలోమీటర్ల లోపల ఎమగిరూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం 30 కిలోమీటర్లు అటు ఇటుగా. ఇంత అద్భుతమైన జిల్లా కేంద్రం మన రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. ఒక ఎస్పీ కానీ కలెక్టర్ కానీ కర్నూలు నుంచి ఆధుని రావాలంటే ఆడబోతే 100 కిలోమీటర్లు అంటాడు. అందుకే మన ఆధుని డెవలప్ కాలేదు. అదే మరి ఎస్పీ కలెక్టర్ ఆధునిలో ఉంటే ఏమవుతుంది? వితిన్ 30 కిలోమీటర్స్ మొత్తం రేంజ్లో ఉంటుంది. చాలా మంది ఈరోజు జిల్లాకి అడ్డుపడుతున్నారు. ఎందుకు అడ్డుపడుతుంటే మీకు క్లియర్ గా చెప్తాను. ఎవరైతే అవినీతి పరులైన నాయకులు ఉన్నారో, దోచుకునే నాయకులు ఉన్నారో, వాళ్లకు ఎస్పీ అంటే కలెక్టర్ అంటే భయం. వాళ్ళ అక్రమాలు ఎక్కడ అడ్డుకుంటారని. అలాంటి వాళ్ళు మాత్రమే జిల్లాకు అడ్డుపడుతున్నారు. న్యాయంగా నీతిగా బతికేవాడు ఆధుని జిల్లాకు అడ్డుపడాడు. ఒకటి. రెండో విషయం, ఆధుని జిల్లా అని వీళ్ళు అడ్డుపడుతున్నారంటే అందులో మనకు మంచి ఉందని అర్థం. ఏ నాయకుడైతే నాయకులు దేనికైతే అడ్డుపడతారో దాంట్లో ప్రజలకు మేలు జరుగుతుంటది. కాబట్టి ఈ పరిస్థితిలో మనకు ఒకటే లక్ష్యము, ఆధుని జిల్లా ఎలాగైనా సాధించుకోవాలి. ఇక రెండో విషయం వచ్చేసి ఎలా సాధించుకోవాలి. నేను జేఏసీలో చెప్పాను, ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాను. దయచేసి రాజకీయ నాయకులు నమ్మొద్దండి. వీళ్ళే మన గొంతు కోసేది. గుడ్డిగా నమ్మి మనము ఇప్పటికే 70 ఏళ్ళ నుంచి మోసపోతూనే ఉన్నాం. ఒకటే చెప్తున్నా, మళ్ళీ జేఏసీ నాయకులు కానీ ప్రజలు కానీ రాజకీయ నాయకులు ముందు పెట్టద్దండి, పక్కన కానీ వేరే కానీ పెట్టుకోండి. వీళ్ళు ముందు పెడితే తీసిపోయి ముంచేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ అడ్డపడేది నాయకులు అడ్డుపడేది. వాళ్ళ దోపిడీ బందే. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎక్కడైనా కొండలో మట్టి తవ్వుతున్నారు ఎగ్జాంపుల్, దాన్ని ఎవరు అడ్డుకోవాలా? లోకల్ పోలీస్ కానీ రెవెన్యూ అడ్డుకోవాలా? వీళ్ళని నాయకులు మేనేజ్ చేయగలరు. ఎస్పీ మేనేజ్ చేయగలరా? కలెక్టర్ని చేయలేరు. ఎగ్జాంపుల్, ఆధునికి ఎస్పీ కలెక్టర్ వస్తే ఈ మట్టి మాఫియా, ఇసుక మాఫియా అంతమైపోతాయి. మరి ఇదే మెయిన్ రాజకీయ నాయకులకు ఆదాయం. మరి ఇలాంటి ఆదాయాలను వీళ్ళు వదులుకోగలరా? ఇలాంటి ఎన్నో ఆదాయాలకి వీళ్ళకి అడ్డుపడతారని చెప్పి నాయకులు అడ్డుపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకటే సార్, జిల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించుకోవాలి. స్టెప్ బై స్టెప్ అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ప్రజలుగా మనము పోరాటం వేగం పెంచినట్లయితే ఖచ్చితంగా మనము సాధించాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఇందులో భాగంగా ఆధుని జిల్లా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు 10వ తారీఖు అందరము స్వచ్ఛందంగా, ఎవరు వచ్చి మీకు బంద్ చేయమని చెప్పరు, స్వచ్ఛందంగా బంద్ పాటించి ప్రభుత్వానికి మాకు జిల్లా కావాలనే ఒక హెచ్చరిక పంపాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమానికి ప్రజలందరూ సహకరించి జిల్లా సాధించుకుని మన భవిష్యత్తుకు అండగా నిలబడాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. జై ఆధుని, జై ఆధుని. సాధిద్దాం.
అందరికీ నమస్కారము. ఈరోజు ఐక్యవేదిక సందర్భంగా మళ్ళీ నాయ బ్రాహ్మణులు సోదరులు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సోదరులు కానీ ఐక్యవేదిక నిర్వహిస్తున్న నిర్వాహకులు కానీ నా నమస్కారాలు. ఇది కేవలం జిల్లా సాధన కాదు, మన పిల్లల భవిష్యత్తు సాధన. ఇది ఈరోజు మనం పోరాడితే భవిష్యత్తులో మన పిల్లలకి మనం ఏదో సంపాదించి ఇచ్చినట్లు అనుకుంటాము. ఖచ్చితంగా దీన్ని సాధిస్తే రేపు రాని భవిష్యత్తు పిల్లలు మన అందరినీ గుర్తించుకుంటే సమయం ఇది. ఖచ్చితంగా దీనికి పూర్వ ప్రజలు కానీ ఆధునిక ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ భారీ ఎత్తున రేపు జరగబోయే బంద్ని సహకరించి ఈ బంద్ అమరావతిలో వినేటట్లుండాలా. ఖచ్చితంగా ఏ అంగిడి ఉందని ఏ షాప్ ఉండని అన్ని బంద్ చేసి ఈ బంద్ని జయప్రదం చేసి ఈ ఐక్యవేదిక నిర్వహిస్తున్న వాళ్ళకి మళ్ళీ అందరికీ సహకారం ఉండాలని కోరుకుంటూ జై హింద్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఆదోని అతి పురాతనమైన మున్సిపాలిటీ ఆదోని అనేది మన ఆదోనిలో బ్రిటిష్ పాలకుల్లో ఉన్న పీరియడ్ లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సభ్యులు కానీ మరియు మన హిందూస్ టెంపుల్స్ కానీ అనేకమైన పురాతనమైన మున్సిపాలిటీ మంది అనేకమైన పురాతన మున్సిపాలిటీ మంది మన ఆదోని చుట్టుపక్కల నియోజకవర్గాలలో ఆలూరు, ఎమిగినూరు, మంత్రాలయం ఈ నియోజకవర్గాలు కంపేర్ చేస్తే
ఆదోని చాలా పురాతనమైన మున్సిపాలిటీ. ఈ పురాతనమైన మున్సిపాలిటీని జిల్లాగా అభివృద్ధి చేస్తే మెడికల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరియు వ్యాపార పరంగానే ఆదోని ముందంజలో ఉంటుంది. మన ఆదోనికి రైల్వే ఫెసిలిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఫెసిలిటీ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఆదోని ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. ఆదోని జిల్లాగా ఏర్పడితే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదోని ముందుంటుందని, మరియు పురాతనంగా ఏ విధంగా అయితే సెకండ్ ముంబై అనే పేరు గాంచిందో అదే పేరుని మరి తిరిగి వైభవం పొందుకుంటుందని చెప్పి కోరుతున్నాను. దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అయితే ఏమి, మరియు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, దీన్ని గమనించి ఆదోని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనినిత్యం ఆదోని ప్రజలకు ముందుండి పోరాడుతుందని చెప్పి కోరుతున్నాను. ఇట్లా నా పేరు శ్రీనిధర్, ఎలక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సార్ దాంట్లో ఉంది సార్, అన్ని ఉన్నాయి. అయ్యో, జై శ్రీరామ్. ఆదోని పట్టణ జ్ఞానులు, విజ్ఞానులు, విజ్ఞానవేత్తలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఉద్యోగినులు, మాతృమూర్తులు, యువకులు, యువతులు, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా మనమందరూ కలిసి కట్టుగా మనం అనుకున్నది ఏమిటి, ఆదోని జిల్లా సాధించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఈ విషయంపై మన మాజీ ఆదోని ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అన్ని పార్టీలందరూ ఒకేసారి కలిసి, జనసేన కానీ అందరూ కలిసి కట్టుగా మన ఆదోని జిల్లా ప్రకటించాలని ప్రతి నాయకుడు వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని నేను కోరుతున్నాను. ఈ సభాపూర్వకంగా మేము ఇంతవరకు గత సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఆదోని జిల్లా కావాలని ఇంకా మన రాష్ట్ర నాయకులకు వినబడలేదు. కాబట్టి రాష్ట్ర నాయకులు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడుకి వినబడాలి ఈ మాట, లోకేష్ గారికి వినబడాలి ఈ మాట, మన పవన్ కళ్యాణ్ గారికి మాట వినబడాలి. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలని చెప్పి మాకి కర్నూలు జిల్లాలో ఉండి సారైపోయింది. ఇక మనం ప్రత్యేకించి ఉండాలి. మా జిల్లాలో ఉంటే మా ఆదోని జిల్లా చేసుకుంటే మాకు విద్య, వైద్యం, న్యాయం అన్ని మా ప్రజలకు సమకూరుతాయి. మా పిల్లలకి మా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి, విద్యా సంస్థలు పెరుగుతాయి, వైద్య సంస్థలు పెరుగుతాయి. కాబట్టి మాకు ఆదోని జిల్లాగే ప్రకటించాలని చెప్పి మరీ నాయకులకి నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మా యొక్క విజ్ఞాపన 10 సంవత్సరాలుగా చేస్తున్నా, మీరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పుడైనా పట్టించుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము 5 జిల్లాలు 6 జిల్లాలుగా చేస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం. అందులో మా పేరు ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాము. కానీ మా పేరు లేనందుకు మాకంతా చాలా బాధ అయింది. మా పట్టణ ప్రజలందరికీ బాధ అయింది. ముస్లింలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ, అన్ని వర్గాలు కూడా మాకు నిరాశ, నిస్పృహతో మేము కుంగిపోతున్నాము. కాబట్టి దయచేసి మా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాము. మా ఆదోని విద్యార్థి పరంగా కానీ చాలా ముందుకుంది. ఎందుకంటే మా ఆదోనిలో చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి వేరే ఊరు పోవాల్సి వస్తుంది వైద్యం కోసము. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు పోవాల్సి వస్తుంది. జిల్లాగా ఉంటే ఇక్కడే వైద్యాలయం ఉంటుంది. కాబట్టి మాకి ఆదోని జిల్లాగా ప్రకటించాలి. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కోసం మేము చాలా దూరం పోవాల్సి వస్తుంది. మేమే కాదు, మా చుట్టుముట్ట పట్టణ పల్లె ప్రజలందరూ కూడా ఈ న్యాయం కోసం, వైద్యం కోసం, విద్య కోసం వేరే ప్రాంతాలకు పోయి మమ్మల్ని వసూలు చేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నాయకులారా, మీరందరూ దయచేసి మా ఆదోని పైన కరుణ ఉంచి మా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా ఈ వేదిక మీద నుండి నేను కోరుచున్నాను. ముఖ్యంగా మా ఆదోని పట్టణం చాలా పురాతనమైనటువంటిది. మా యొక్క పట్టణం బ్రిటిష్ కాలంలో పేరుగాంచింది, నవాబుల కాలంలో పేరుగాంచింది, యాదవ కాలంలో పేరుగాంచింది, చోళుల కాలంలో పేరుగాంచింది. అలాగే మన రాయలసీమ పేరుగాంచినటువంటి
కృష్ణదేవరాయల్లో వారి కాలంలో కూడా పేరుగాంచింది. అలాంటి ప్రసిద్ధమైనటువంటి ఈ నగరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మా యొక్క నగరాన్ని జిల్లాగా ప్రకటించండి. వ్యాపారి వృద్ధంగా మేము ముందుకు పోతాము, విద్యాపరంగా ముందుకు పోతాము, వైద్యపరంగా మాకు సౌకర్యాలు లభిస్తుంది, న్యాయపరంగా కోర్టు నుంచి మాకు సులభమైనటువంటి ఇక్కడ దగ్గరలో న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మా ఆదోనే కాకుండా మా చుట్టుముట్టు ప్రాంతాలను కూడా గమనించి మాకు జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ సభాపూర్వకంగా ఈ వేదిక నుండి నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వినయంగా. కాబట్టి జై శ్రీరామ్. ఇక ఈ యొక్క అవకాశం కల్పించడం మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా మనమందరూ కలిసి కట్టుగా కుల మత వర్గ వర్ణ విశిక్షణ రహితంగా అది లేకుండా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, జనసేన, కమ్యూనిస్టు ఇంకా యా పార్టీలను ఉన్నాయి అందరూ కలిసి కట్టుగా న్యాయంగా ఒకే వేదిక మీదకి ఇక్కడ వచ్చి వారు కూడా నిరాహార దీక్ష చేయాల్సిందిగా నేను వారికి కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఇప్పుడు మనం సాధించుకోవాలి కాబట్టి దయచేసి మనం అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ఈ యొక్క పోరాటానికి మనం అందరూ ఏకదాటిగా సైనికుల సమరంగా సాగించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క ఆదోని జిల్లాని ప్రకటన చేసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను, పట్టణ ప్రజలకి. అలాగే రేపు జిల్లా కోసము మన ఆదోని జిల్లా కోసము పట్టణ ప్రజలందరూ కూడా పనిచేయాలి. పట్టణ ప్రజలే కాకుండా ఉద్యోగస్తులు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, వాహనదారులు, వ్యాపారస్తులు, చేతి వృత్తిదారులు, హోటల్ వాళ్ళు, మిగతా అన్ని వర్గాల వారందరూ కలిసి రేపు జరగబోయే యొక్క బంద్ను జయప్రదం చేయవలసిందిగా ప్రజానికందరికీ నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు శిబిరానికి వచ్చి సంఘీభావం తెలుపుతూ అలాగే తమ వంతు మేము సైతం అంటూ దీక్షకు కూడా మద్దతు ఇస్తూ కూర్చోవడం జరిగింది. ఇక్కడ నాయ బ్రాహ్మణ సంఘం వాళ్ళు ప్రెసిడెంట్ ఈరన్న సార్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్. మన యొక్క పోరాటం జిల్లా పోరాటం అని తెలిసి మాకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మహా కార్యక్రమంలో మేము కూడా భాగం వహించాలని చెప్పి మా యొక్క సంఘులకందరికీ విజ్ఞప్తి చేశాము. మా యొక్క సంఘీయులందరూ కూడా పనులన్నీ మానుకొని వారి పనులకి డ్యూటీ ప్రక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి వచ్చిన నాయకుల సోదరులందరికీ, అలాగే వచ్చిన పట్టణ ప్రజలకు, అలాగే వివిధ వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై. ఈ రోజు ఏదైతే మనము ఆదోని జిల్లా సాధన కోసము దీక్షా శిబిరం గత 24 రోజుల నుంచి ఏర్పాటు చేశాము. ఈ 24వ రోజుకి మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు అలాగే మన ఆదోని పట్టణంలో ఉన్నటువంటి యువకులందరూ పెద్ద చిన్న లేకుండా అందరూ దాదాపుగా ఒక 50 మందిగా 150 మందితో ర్యాలీగా వచ్చి 50 మంది నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. వారికి మా శిబిరం తరఫున జాయింట్ యాక్షన్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన పట్టణ పుర ప్రజల ద్వారా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము సైతం అంటూ మన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ కూడా మేము కూడా ఆదోని జిల్లాకు కట్టుబడి ఉన్నాము అనే ఉద్దేశంతో ఈ డివిజన్ లో ఉన్నటువంటి 2-3 గ్రామాల నుంచి ఎమ్మెనూరు అయితేనేమి, గోనెగండ్ల అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, అట్లా ఆదోని పట్టణం అయితేనేమి దాదాపుగా 15 నుంచి 20 మంది వరకు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలియజేసాం. అలాగే ముఖ్యంగా దీనికి సమన్వయకర్తగా మన దిలీప్ డోకా గారికి అందరి తరఫున, పట్టణ ప్రజల తరఫున, ఈ శిబిరం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకి ప్రధానంగా ఇన్ని రోజులు మౌనం పాటించామంటే సరే, ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వము జిల్లాల్లో ఏర్పాటు చేసిన దాంట్లో కొన్ని తప్పులు చేసింది కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వము కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో 100 కిలోమీటర్ల లోపల ఉన్నటివి అన్ని జిల్లాలు చేయాలని ఒక ప్రకటనతో ముందుకు తీసుకురావడం అనేది. అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు
ఏదైతే హామీ ఇచ్చారో ఒక మదనపల్లి, ఒక మార్కాపురము, ఒక పోలవరము, 3 జిల్లాలు మాత్రం చేయడం జరిగింది. 26 + 3 29 జిల్లాలు అయినాయి. అలా 32 జిల్లాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో ఒకటి ఆదోని కూడా ఉంది. కానీ ఆదోని విషయం ఇంతవరకు ఏమి తెలిసిన పరిస్థితి లేదు. ఈ మదనపల్లి, మార్కాపురం, పోలవరం వీటన్నిటి కొద్ది ముందే ఆదోని మాకు లిస్ట్ లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం కూడా వచ్చింది. కానీ ఈ రోజు మేము వెనకబడిపోతున్నాము. ఎప్పటికీ మేము ఆదోని వెనకనే ఉండాలా? దాదాపు 4 రాజధానులు చూస్తే కూడా వెనకబడి ఉండాలా? మా రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు పోయినారు, ఎంతమంది రాజకీయ నాయకులు అభివృద్ధికి తోడ్పడుతున్నారు, అయినా ఆదోని వెనక తోపుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా మన యువకులు మంత్రి గారు డీజీ భరత్ గారైతేనేమి, అలాగే జయ నాగేశ్వర రెడ్డి గారైతేనేమి, తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పశ్చిమ నాగరాజు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లా సాధించే వరకు మేము వదిలేలేము. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఆదోని మీద ఒక చూపు చూడాల్సిందిగా కోరుతున్నాము. ప్రకటించాలి, ప్రకటించాలి, కావాలి, కావాలి. ఆదోనికి జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా దినాలుగా మనం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాము. కానీ మన సౌండ్ అక్కడి వరకు, రాజధాని వరకు పోవడం లేదు. కనుక రేపు మనము ఇక్కడ బంద్ నిర్వహించి తర్వాత జిల్లాకి వెళ్ళి అక్కడ మనము రాజధానికి వెళ్ళి జిల్లా కోసం పోరాడితే తప్పనిసరిగా మన సౌండ్ పోయి వారు తప్పనిసరిగా మన ఆదోనికి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తప్పనిసరిగా సీఎం గారు దీనిని ఎట్టి పరిస్థితుల్లో గాని ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మళ్ళా కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం కలిగించినందుకు మీకు నా హృదయపూర్వక నమస్తే. మనది ఫస్ట్ క్లాస్ మున్సిపాలిటీ ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుండి ఫస్ట్ క్లాస్ మున్సిపాలిటీగానే మిగిలిపోయింది. కానీ దీనిని కార్పొరేషన్ చేయాలని చెప్పి మరీ సీఎం గారిని కోరుకుంటున్నాను. తప్పకుండా దీన్ని డిస్ట్రిక్ట్ చేస్తే ఆదోని ఒక కార్పొరేషన్ గా వస్తుంది. కావాల్సినంత ఉద్యోగాలు వస్తాయి, కలెక్టరేట్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తుంది. మనకి చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ లేదు. ఆదోని ఎంత ఉందో అంతే ఉంది, కానీ డెవలప్మెంట్ కావడం లేదు. పక్కన ఆ ఊరు ఆ ఊరు డెవలప్ అవుతుంది, కానీ మనది కావడం లేదు. మనకి డిస్ట్రిక్ట్ గా ప్రకటిస్తే తప్పనిసరిగా మన ఆదోని కూడా మంచి డెవలప్మెంట్ గా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆదోని. ఆదోని